మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప అందరికీ తోడైయుండునుగాక. గ్రామ పెద్దలు, అధికారులు, నాయకులు, దేశ నాయకులు, పరిపాలిస్తున్న పరిహారికులు, అలాగే బంటులు అందరూ దేవుని పనిలో మంచి పరిపాలన చేసే కృప వారికి దయచేయునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలంలో రాజులు, అధికారులు, నాయకులు మంచి పరిపాలన చేయటానికి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థించమన్నారు కనుక ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి పరిపాలన రాజు చేయటము, మంత్రులు చేయటము, అధికారులు చేయటము, అధికారం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మంచి పరిపాలన చేయటం దేవుని కృప చేత. గంధంలో కూడా ఒక రాజుగారు ఉన్నారు. రెండో దినవృక్షాంతములో 2వ గంధము 20వ అధ్యాయము 15వ వచనములోను యుద్ధముల గురించిని, శత్రువు ఎదటవారి మీదకు వచ్చినప్పుడు దేవుడు చెప్పే మాట ఒకటే, మీరు ఓరకనే ఉండండి. శత్రువు మీ మీదకు వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థించండి. శత్రువుల్ని మిత్రులుగా మార్చమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. చేత శత్రువుగా ఉండటానికి వీల్లేదు. శత్రువును కూడా మిత్రులుగా మార్చాలి. ఆ శత్రువుని దేవుడు మార్చగలిగాడు, మారుతాడు. ఒకవేళ మారకపోతే ఆ శత్రువు నీ దగ్గర నుంచి ఆ శత్రువు పారిపోతాడు. శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చేత శత్రువుల కొరకు చేయవలసింది మనం ప్రార్థన. శత్రువుల కొరకు మనం ప్రార్థించాలి. శత్రువులు మిత్రులుగా మార్చు ప్రభువా అని ప్రార్థించాలి. చేత శత్రువును మార్చగలుగుడు. ఒకవేళ శత్రువు మారకపోతే పారిపోయేలాగా చేయగలదు. చేత మీరు ఓరకనే నిలిచి ప్రార్థన చేయండి. శత్రువుని ఎప్పుడూ కూడా మనం రెచ్చగొడటానికి వీరలేదు. శత్రువును ప్రేమించమని ప్రభువు చెప్పాడు కనుక శత్రువును ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి ఒక దేశం మీదకి, ఒక రాజు ఉండే దేశం మీదకి మరొక దేశం రాజు యుద్ధానికి వస్తూ ఉన్నారు. యుద్ధానికి వచ్చే సమయంలో ఈ శత్రువు రాజు దగ్గర వేల కొలది, లక్షల కొలది బలమైన జనాంగం కనపడుతూ ఉన్నారు. బలంగమైన జనం కనపడ్డప్పుడు ఆ జనము ఆ రాజు ఇతర దేశ రాజు మీదకి యుద్ధానికి ప్రకటించి యుద్ధానికి వస్తాకు సిద్ధంగా ఉన్నాడు. ఈ 100 కొలది 1000 కొలది ఉన్న రాజుగారు భయపడుతూ, మన దగ్గర 1000 కొలదే ఉన్నారు, మన దగ్గర 10,000 మంది సైనికులు ఉన్నారు. ఇతర వచ్చే రాజు దగ్గర, శత్రువు రాజు దగ్గర లక్షల కొలది ఉన్నారు. చేత మనం వారిని జయించలేమో అని రాజుగారు ఎంతో భయంతో మనోవిచారంగా వారు ఉన్నట్లుగా కనపడుతుంది. పక్కనే మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు ఉన్నప్పుడు, రాజా ఏటి విచారంగా ఉన్నారు, ఎందుకు విచారంగా ఉన్నారు అని రాజుగారిని అడిగినప్పుడు మంత్రితో రాజుగారు కూడా మాట్లాడతారు. నిజమే, తక్కువ జనం ఉన్నప్పుడు ఎక్కువ జనాన్ని చూసి భయపడేవారు చాలామంది ఉంటారు. కానీ భయపడవలసిన పని లేదు.
యుద్ధము యెహోవాది, జయించేవాళ్ళు నిలబడి ఉండటమే. చేత యుద్ధము ప్రభువుది కనుక ఈ రాజుగారు భయపడుతూ మంత్రి గారితో అంటున్నాడు, వాళ్ళ దగ్గర లక్షల కొద్ది యుద్ధహీరులు ఉన్నారు, మన దగ్గర కనీసం 10,000 మంది కూడా లేరు అని భయపడతా ఉన్నారు. భయం కలుగుతుంది, యుద్ధం వాళ్ళే జయిస్తారేమో, మన దేశాన్ని మన దేశ జనాంగాన్ని ఓడించి సైన్యాన్ని జనాన్ని పాడు చేస్తారేమో అని చెప్పి రాజుగారు భయంతో మంత్రి గారితో చెప్పారు, రాజా భయపడవద్దు, మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు, మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు, మనం నిలబడి ఉండటమే. అపాయములో కూడా దేవుడు ఉపాయం ఇచ్చేవాడు, అపాయములో ఉపాయం ఇస్తాడు. దేవుడు నాకు ఒక ఉపాయం ఇచ్చాడు, ఆ ఉపాయాన్ని మనము ఆ ఉపాయాన్ని సాగిందాము. ఉపాయం వలన అపాయం తప్పించుకునే మార్గాలు ఉంటాయి. ఒకవేళ శత్రువు మనకు మిత్రుగా అయినా చేస్తాడు దేవుడు. శత్రువుని మిత్రుగా ఒకవేళ మిత్రులుగా వాళ్ళ మారకపోయి వాళ్ళు కఠిన హృదయం అయితే వాళ్ళని పారిపోయేలాగా చేస్తాడు. మనం ఒక పని చేయాలి రాజా అని చెప్పి రాజుగారు ఏటి మంత్రి ఆ పని అని విచారంతో ఆయన కూడా అన్నాడు. రాజుగారితో చెప్తా ఉన్నారు మంత్రి, రాజా మన గ్రామాల్లో మన పట్టణంలో ఎంతమంది పాడి గలవాళ్ళు ఉన్నారో, పాడి దోళ్ళ గలవాళ్ళు అందరినీ కూడా మజ్జిగ తోడు పెట్టేసి మజ్జిగి కొద్దించుమించు 2-3 నెలలు ఉంది కాబట్టి యుద్ధము, ఈ లోపల మజ్జిగ అంతా కూడా మనకి చేరవేయమని ప్రకటన చేయండి. రాజుగారు అంటా ఉన్నారు, మజ్జిగతో పని ఉందయ్యా, యుద్ధానికి మజ్జిగకి పని ఉంది. రాజా మజ్జిగని అందరినీ కూడా తోడుపెట్టి మనకి ఇక్కడికి పంపించేయమని చెప్పి, మన సరిహద్దుల కాడికి పంపించేయమని చెప్పి మంత్రి గారు రాజుగారితో చెప్పారు. సరే అలాగే చేద్దాం. రెండోది, మన గ్రామంలో మన పట్టణాల్లో మన చుట్టుపక్కల పరిసరాల్లో అంటాకులు కోసేవాళ్ళు ఎవరున్నారో, కోయిన వాళ్ళైనా కోసేవాళ్ళైనా అంటాకులు ఇత్రాకులు కోసుకుని మన సరిహద్దుల్లోకి పట్టుకొచ్చేయమని చెప్పు. చాలా ఇత్రాకులు కావాలి, లక్షల కోట్ల విత్రాకులు కావాలి, కోట్ల కొలదే కావాలి ఇత్రాకులు అని చెప్పిలోకి రాజుగారు అంటున్నారు, ఇత్రాకులు కూడా ఏం పనయ్యా, ఇత్రాకులతో కూడా పని ఉంది రాజా. సరే మంత్రి చెప్పినట్లు కొన్ని సలహాలు రాజుగారు పాటించి మట్టుకుని మజ్జిగని అందరినీ కూడా మజ్జిగ తోడెట్టుకుని మజ్జిగ అంతా కూడా ఆ సరిహద్దుల గాడికి పట్టుకొచ్చారు. రోజు పట్టుకొస్తా ఉన్నారు. రోజులు ముగిసిపోతున్నాయి, నెలలు ముగిసిపోతున్నాయి. ఇక ఓ నెలల్లోని ఓ 20 రోజుల్లో యుద్ధము జరగబోతూ ఉంది. యుద్ధం ప్రకటన చేసిన ప్రకారంగా వాళ్ళు రాటాకు సిద్ధంగా ఉన్నారు. రాజుగారితో మంత్రి గారు అన్నారు, తెచ్చిన మజ్జిగి, తెచ్చిన అంటాకులు, జనము మన దగ్గర ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనము కూడా ఆ మజ్జిగని అంటాకులకి రాసేసి ఒక గుడ్డ అలా ముంచేసి అంటాకులకి అలా రాసేసి అలా పాడేసి మొత్తం కోట్ల కొలది తెచ్చిన అంటాకులన్నీ కూడా అలా కుప్పల కింద ఆదరినో కుప్ప ఈదరినో కుప్ప వాళ్ళు వచ్చే మార్గాన్ని అంటాకులు భోజనం చేసినట్లు ఉండాలి, అంటాకు అంతటికి మజ్జిగ రాసేసి పడాతలు పాడేసి రాజుగారు అలాగే చేయించారు. మంత్రి ఏటి ఇలా చేయించున్నా, చూడండి రాజా, మీరు కడక చూడండి,
దేవుడు అపాయములో మనకు ఉపాయాన్ని ఇస్తాడు. ఊరికే నుంచుని ఉంటేనే, నిలబడి ఉంటేనే శత్రువు పారిపోయేలాగా లేకపోతే మిత్రులుగా చేసే దేవుడు అండి మన దేవుడు. అలా రాసేసేసి మొత్తం తెచ్చిన కోట్ల కొద్ది అంటాకులు పెద్ద పెద్ద కొట్లు ఆదరికి ఈదరికి పెట్టేశారు. పాడేసేయటం, మజ్జిగకి అంటాకు మజ్జిగ రాసేయటము, పాడేసేయటం అయిపోయింది. జనాంగం అంతా ఇంటికి వచ్చేసారు. శత్రు సైన్యం అంతా సమూహం అంతా బయలుదేరి వచ్చేస్తున్నారు. సరిగ్గా సరిహద్దుల గొద్దులోకి వీరు అంటాకులు రాసేసి, అంటాకులకి మజ్జిగ రాసేసిన అంటాకులన్నీ కూడా కుప్పలు అడిపోయి ఉండటం చూసి ఈ సైన్యంలో ముందు వచ్చిన వాడు రాజుగారితో అంటున్నాడు, వాళ్ళ శత్రువు అయిన రాజుగారితో అంటున్నాడు, రాజా వీళ్ళ సైన్యం తక్కువ అనుకున్నాం కానీ తక్కువ కాదు. వాళ్ళ భోజనాలు చేసిన ఆకులే, వాళ్ళ భోజనాలు చేసి పాడేసిన ఆకులే కోట్ల కొలది ఉన్నాయి. ఎంత కుప్పలో రాజా. మనం వాళ్ళకి వెళ్ళామంటే వాళ్ళ అన్నంలో మనల్ని ఒక పచ్చడి ముక్క కింద నజ్జేసుకుంటారు రాజా. అంతమంది ఉండుంటారు. ఎన్ని ఆకులో కోట్ల కొలది పాడేసి ఉన్నాయి ఆకులు రాజా. వాళ్ళ భోజనం చేసిన ఆకులు, మనం వేసిన ఆకుల కంటే కూడా వాళ్ళ ఆకులు ఎన్నో లక్షల కోట్ల కొలది ఉన్నాయి రాజా. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే వాళ్ళ మజ్జిగలో నంచుకునే ఆవకాయ మొక్కలాగా మనం అయిపోతాం రాజా అని చెప్పి రాజుగారికి భయం వేసిందా రాజుగారికి. సరే మంత్రి, నీ మాట ఎప్పుడూ కూడా నిజమే. చేత మనం ఈ టైంలో యుద్ధానికి వెళ్ళామంటే మనం సప్పరంగా వాళ్ళు ఆవకాయ మొక్క నంజుకు తినేస్తారో మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. ఈ సైన్యం అంతా చూస్తున్నారు, ఈ రాజుగారు చూస్తున్నారు. మంత్రి, నీకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి ఉపాయం ఇచ్చాడు, అపాయములో కూడా ఉపాయం ఇచ్చాడు. నువ్వు చేసిన పని చాలా మంచిది. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, నీ దేవుడు అంత శక్తివంతుడైతే ఇంతగా నీకు ఉపాయం ఇచ్చాడని చెప్పి రాజుగారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్రియులరా, దేవుణ్ణి నమ్మిన వాడు ఏమాత్రము కూడా చెడిపోడు. అందుకనే రాజులు, అధికారులు, నాయకులు దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఈ వీడియో చూసిన వారు లైక్ కొట్టి మరింతగా ప్రోత్సాహం చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన దేశాన్ని, దేశ జనాంగాన్ని, శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలిగిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములో కలుగునుగాక.